ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుండో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు. అలాగే ఫిబ్రవరి 4 రథసప్తమి తరువాత మీరు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. వృషభ రాశి వారికి జరిగే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అంటే ఎద్దు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. ఆనందంగా ఉండడం, స్థిరత్వంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట ఈ రాశి వారి లక్షణాలు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులు వీరిని చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు చెయ్యాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. ముఖ్యంగా వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే ముందు ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు దయ, దాన గుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించినా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి నచ్చిన వ్యక్తులు తమ పట్ల అపరాధము చేస్తే వారిని క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారి మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది మంచి మనస్తత్వం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కష్టాలను వదిలేసి పారిపోయే రకం కాదు. చుట్టాలకైనా స్నేహితులకైనా కొంచెం పరిచయం ఉన్న వారికి అయినా ఏదైనా సమస్య వస్తే వారికి వెన్నుదన్నుగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మోసం చెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చెయ్యడం ఎవరి వల్ల కాదు. వీరితో స్నేహంగా ఉండే వారి మీద, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటి వారు ఇస్తున్న మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు గొడవలకు కాలు దువ్వే రకం కాదు. వృషభ రాశి వారి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి జీవితం చిన్నప్పటి నుండి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆ దేవతను గుర్తించట్లేదు. ఒకవేళ మీరు గమనించి ఉంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి.
దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి మీరు చాలా సార్లు చూసే ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బంది పెడుతున్న సమయంలో మీరు వాటి నుండి త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ గురించి ఏమాత్రం కూడా అవగాహన అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా మన ఊర్లో ఎక్కడైతే మనం ఉంటున్నామో అలాగే ఇంటి కులదైవానికి సంబంధించిన విషయాలను మనకి చెప్తారో అప్పుడే ఈ జనరేషన్ లో ఉన్న వారికి వారి యొక్క కులదైవం గురించి తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ లోనే బతికేస్తున్నారు. వారు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో 12 రాశులలో చూసుకుంటే ఆర్థికంగా చాలా ఎక్కువ నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారే అని చెప్పాలి. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు నష్టపోలేదు. కానీ మీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే. కులదైవంను మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలకు కారణం అనేది తెలియక మనం సతమతం అవుతూ ఉంటాము. ఎప్పుడూ మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాము. వెంటనే మీ పెద్దవారిని కులదైవం గురించి అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని, అలాగే ఆ కులదైవంను మీకు కుదిరితే ఆ దేవత యొక్క విగ్రహం కానీ లేదంటే చిత్రపటం కానీ ఇంటికి తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆ దేవతను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవతను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఏమిటంటే కులదైవంను మీ ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటే పెద్దవాళ్ళని ఒక మంచి రోజు అడిగి ఆ రోజున మీ ఇంట్లో కులదైవంను ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే, ఎంత ధనవంతులు అయినా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనం ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి వృషభ రాశి వారు వెంటనే ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ వృషభ రాశి వారు వెంటనే చేయవలసిన మరొక పని ఏమిటంటే వీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్ముతారు. ఇలా నమ్మడం తక్షణమే ఆపేయండి. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఈ రాశి వారు మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా అందరికీ ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తుంటారు. కానీ చివరికి ఆ పని విఫలమవుతుంది. దానికి కారణం అందరితో ఓపెన్ గా ఉండడం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలనుకుంటే ఆ పని గురించి ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చెయ్యండి. మీ కులదైవం ఆశీర్వాదంతో ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఒకవేళ మీరు ఈ పని గురించి ఎవరికైనా చెప్పాలి అనుకుంటే పని మొదలు పెట్టాక చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు చాలా టాలెంట్ గా ఖచ్చితంగా ఉంటారు. ఈ రాశి వారికి ఎదుటి వారి నుండి ఎటువంటి సహాయం సపోర్టు ఉండదు. కానీ ఎదుటి వారి నుండి కొంచెం సపోర్ట్ మాత్రం దొరికితే ఆ అవకాశాన్ని వాడుకుంటారు. కానీ అలాంటి సపోర్ట్ మీకు లేకపోవడం వల్ల మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఇక నుండి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అతి త్వరలో మీకు దక్కబోతుంది.
ఇప్పటి నుండి మీరు చేసిన మంచి పనుల ఫలితం మీకు దక్కబోతుంది. ఇక ఇప్పటి వరకు కర్మ ఫలాలు ఎవరైతే మంచిగా చేశారో వారికి అంతులేని అదృష్టం కలగబోతుంది. ఇక నుండి వృషభ రాశి వారికి మంచి రోజులు అనే చెప్పాలి. ఫిబ్రవరి 4 రథసప్తమి తరువాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే, పెళ్లి కుదరట్లేదు అని బాధపడే వారికి అనుకోకుండా సడన్ గా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే మంచి జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి స్థాయిలో జాబ్ వస్తుంది. అలాగే మీరు ఏదైనా వాహనం కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ కొనాలి అనుకుంటే ఇవన్నీ కొనే సమయం ఆసన్నమైంది. అలాగే ఎవరికైతే విదేశాల్లో చదువుకోవాలని ఆశ ఉంటుందో వారి కళ ఈ రథసప్తమి తరువాత నెరవేరబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాయామం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. వృషభ రాశి వారు ఇక నుండి ఎవ్వరికీ భయపడవద్దు. ఎందుకంటే ఇక నుండి మీకు అంతా మంచే జరుగుతుంది. రోజు మీ కులదైవం దగ్గర దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. అలాగే ఈ రాశి వారు వీలైతే పేదవారికి దానం చేయండి. ఇలా చేస్తే మీకు అంతులేని పుణ్యఫలం సిద్ధిస్తుంది. వృషభ రాశి వారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి. ఎందుకంటే గోమాత సర్వదేవతల స్వరూపం. కాబట్టి ప్రతిరోజు గోమాతను పూజిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల శుభాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఇంట్లో రోజు దీపారాధన చెయ్యాలి. ఇలా నిత్యం దీపారాధన చెయ్యడం వల్ల మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. వృషభ రాశి వారు ఆదివారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి. అలాగే శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేసి శనగలను దానం ఇవ్వాలి. ఇలా చేస్తే వృషభ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.